ఇప్పుడు మనం బూరుగులో ఒక చాలా చక్కని మెడిసిన్ చెప్తున్నాను. ఎవరైతే మనకి మగతనం తక్కువైంది, సెక్సువల్ కెపాసిటీ తగ్గిపోయింది అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా రాసుకుని వాడుకోండి. బ్రహ్మాండమైన మీకు సెక్సువల్ కెపాసిటీ పెరుగుతుంది, మగతనం పెరుగుతుంది. అద్భుతమైన ఒక మంచి ఫార్ములా బూరుగ చెట్టుతో చెప్తున్నాను నేను. ఈ బూరుగ కూడా మీకు చాలా చోట్ల దొరుకుతుంది, తేలిగ్గానే దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఈ బూరుగ చెట్టు యొక్క తాట కానీ వేరు కానీ తీసుకోండి. తాట ఏ విధంగా తీసుకోమన్నానండి నేను, ఇలాగ 3 అంగుళాలు దాటి తీసుకోవద్దు, ఇంత వెడల్పుని కొంత తీసుకోండి. అలాగా తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ 1 సంవత్సరంలో అది ఫిలప్ అయిపోతుందండి. చెట్టు చావకుండా ఉంటుంది, చెట్టు నీరసపడకుండా ఉంటుంది, వీక్నెస్ రాకుండా చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క తాట కానీ లేకపోతే వేరు యొక్క తాట, బూరుగ వేరు తవ్వుకుని దానిపైన ఉన్న తాట తీసుకోండి. దాన్ని బార్క్ అంటాం కదా, తోలు అంటాం. అది తీసుకోండి. ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారం రోజున. అదే పుష్యమే ఆదివారం వస్తే ఇంకా అద్భుతంగా ఈ మూలిక మీకు పనిచేస్తుందండి. ఆదివారం రోజున జాగ్రత్తగా తీసుకుని చాకుతో నీట్గా పైన ఈ బూడిద లాంటిది ఉంటే గోకేసుకుని చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని నీడని ఆరబెట్టుకోండి. దీన్ని కూడా నీడనే ఆరబెట్టుకోవాలి, ఓకేనండి. ఆరబెట్టుకుని సన్నటి పౌడర్ చేసుకోండి. ఒక 150 గ్రాములు ఈ పౌడర్ తీసుకోండి. అదేవిధంగా అశ్వగంధ ఒక 150 గ్రాములు తీసుకోండి. 140 గ్రాములు సరిపోతుంది, 150 కూడా అక్కల 14 తులాలు తీసుకోండి. 140 గ్రాములు అశ్వగంధ పౌడర్ శుద్ధి చేసింది, పాలతో శుద్ధి చేసింది 140 గ్రాములు. ఈ బూరుగ తాట కానీ బూరుగ వేరు యొక్క తాట కానీ 140 గ్రాములు. ఓకే, అర్థమైంది కదండి. తీసుకుని వీటిని చక్కగా చూర్ణం చేసి ఉంచుకోండి. మినువులు తీసుకోండి, మంచి మినువులు, నాటు మినువులు దొరికితే తీసుకోండి. వాటిని జాగ్రత్తగా తడిగొడ్డతో తుడిచేసుకుని చక్కగా ఎండలో పెట్టి తీసిన తర్వాత ఒక ఇనప మూకుట్లో కానీ స్టీల్ పాత్రలో కానీ వేసి తడి పొడిగా నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకోండి. అర్థమైందండి. ఏం చేయాలి? 1 కేజీ మినుములు తీసుకుని వాటిని తడి పొడిగా నెయ్యి వేసి ముందర తడిగొడ్డతో తుడిచేయండి. ఏమన్నా నిల్వ ఉండటానికి కెమికల్స్ వాడితే అవన్నీ పోతాయి. అప్పుడు ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత వాటిని తడి పొడిగా స్టీల్ పాత్రలో కానీ ఇనప పాత్రలో కానీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించండి. దాన్ని సన్నని చూర్ణం చేసుకోండి. ఏదైతే మనం ముందర తయారు చేసి ఉంచుకున్న బూరుగ తాట కానీ వేరు పైన తాట కానీ ఈ రెండాటిలోని ఏదో ఒక తాట తీసుకుని చేసుకున్న చూర్ణము అశ్వగంధ చూర్ణం, ఈ 3 కూడా కలిపేసుకోండి. అంటే ఇప్పుడు ఎంత అయిందండి మనకి? 1280 గ్రాములు చూర్ణం అయింది. ఇలాగా ఒక 2 వాయిలు చేసుకోండి. అంటే దగ్గర దగ్గర 2.5 కేజీలు చేసుకోండి. చేసుకుని ఏం చేస్తారంటే ఆ 2.5 కేజీల్లో ఒక్కొక్క దాంట్లోని అరకిలో అంటే నేను చెప్పిన ఫస్ట్ చేసుకున్న మెజర్మెంట్ ప్రకారం 1 కేజీ మినువులు, 140 గ్రాముల తాట, 140 గ్రాముల అశ్వగంధ, 1280 గ్రాములు అయింది కదండి. అందులో 500 గ్రాములు పటిక బెల్లం చూర్ణం కలుపుకోవాలి. అర్థమైందండి. 1780 గ్రాములు అయింది, అంతే కదండి. దాన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకుని చక్కగా నూరుకుని పాత్రలో పోసి ఉంచుకోండి. ఇది చాలా బలమైన మందు కాబట్టి కొంచెం తేలిగ్గా అరగదండి. అందుకేం చేస్తారంటే మీ జఠరాగ్ని అంటే అరుగుదలను బట్టి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు తీసుకుని మనం ఏ విధంగా అయితే చపాతీ చేసుకుంటామో ఆ విధంగా రొట్టి చేసుకోవాలి. 1 కానీ 2 కానీ చేసుకుని దాన్ని నేతితోటే కాల్చాలండి. అర్థమైంది కదా. కావాల్సినంత 1 చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేయద్దు. తీగా ఉంటుంది ఇది, చక్కని మినప రొట్టె తీపి రొట్టెలే ఉంటుంది అనమాట. దీంట్లో టేస్ట్ కోసం కావాలని 1 చిటికెడు వేసుకోండి అంతే, సాల్ట్ ఎక్కువ వేయద్దు, దీని శక్తి తగ్గుతుంది. దీన్ని మీరు తిని కనుక 1 కప్పు ఆవు పాలు తాగుతూ ఉంటే ఉదయం సాయంత్రం 1 నెల రోజుల్లో మీకు ఎంత యవ్వన శక్తి వృద్ధి పొందుతుంది, మీ యొక్క కెపాసిటీ మగతనం ఎంత పెరుగుతుందో మీరు వాడి చూసుకోండి. మగతనం ఒక మనిషిలో పెరిగింది అంటే గొప్ప ఆరోగ్యం పెరిగినట్లు లెక్కండి. అక్కడ మనం మగతనం ఒకటే లెక్కేసుకోవచ్చు. దయచేసి మీరు ఏ మనిషి యొక్క శరీరంలో ధాతువులు పెరిగినాయో, ఏ మనిషి యొక్క శరీరంలో కావలసిన మెటల్స్ కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా శరీరానికి అంది ఈ ధాతువులు అనేది వృద్ధి జరిగితేనే ఈ మ్యాన్ పవర్ అనేది పెరుగుతుందండి. అంటే దాని అర్థం ఏంటి? మీ ఆరోగ్యం చాలా అద్భుతంగా బాగైందని లెక్క.
ఈ ఆరోగ్యం ఎప్పుడైతే మీరు 100% ఆరోగ్యవంతంగా ఉన్నారో అప్పుడే నేను చెప్పిన ఫలితాలు అనేవి దొరుకుతాయండి. అందుకేంటంటే ఇది మీ ఆరోగ్యాన్ని అంటే మీ శరీరాన్ని రిపేర్ చేయడంలో ఒక అద్భుతమైన మెడిసిన్ ఇది. అర్థమైందండి. అనేక గ్రంథాల్లో తిరగేసిన తర్వాత మీకు ఈ ఫార్ములాని నేను చెప్తున్నా. ఏవి కూడా నా సొంతంగా నేను ఏదో కనిపెట్టి చెప్పినవి కాదండి. పూర్వం మనకి ఋషులు, యోగులు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాన నేత్రంతో కానీ యోగ దృష్టితోటి కానీ ఒక చెట్టును చూసి అది మానవాళికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా రాసి అనేక గ్రంథాలు మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ మహానుభావులు మనకి ఇచ్చిన ఏ అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రం ఉందో దాన్ని వాడుకుని మీ అందరూ మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని చక్కగా బలంగా మంచి వెయిట్ తోటి మీ మ్యాన్ పవర్ని పెంచుకోవడం, ఆరోగ్యంగా ఉండటం. ఇది ఓన్లీ పురుషులకైనా మాకు అక్కర్లేదా అని స్త్రీలకు కూడా డౌట్ రావచ్చు. స్త్రీలకు కూడా ఇందులో అనేక అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయండి. నేను ముందర చెప్పిన ఫార్ములా జ్ఞాపకం ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. అది డైరెక్ట్గా మీరు పాలలో కలుపుకోవడం కాదు, రొట్టి కాల్చుకోవాలి. రొట్టి కాల్చుకుని అప్పుడు మీరు తింటే అంత ఎక్కువ అజీర్తి లేకుండా చక్కగా మీకు పనిచేసి మీ యొక్క శక్తిని పంచుతుందండి.